వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం నేను చోడవరంలో ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాను. సో మన వెనకాల ఉన్నదే ఈ షుగర్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయబడింది. దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర అన్యాయం గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు ఏడాది కాలంగా పండించిన చక్కెర మొత్తం కూడా ఇక్కడే ఈ షుగర్ ఫ్యాక్టరీకి అందజేసి వారిచ్చిన నగదుతోనే వీరు కుటుంబ పోషణ అంతా కూడా జరిగేది. కానీ ప్రస్తుతం ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో తాము దిక్కుతోస్తని స్థితిలో ఉన్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో కొందరు రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నించారు. సో ఈ వేయింగ్ బ్రిడ్జ్ దగ్గర రైతులంతా కూడా తమ చెరుకుని ఇక్కడ తీసుకొచ్చారు. మన దగ్గర ఒక రైతు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఏంటి ఇప్పుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూసారని చెప్తున్నారు, మరి ఇక్కడ తెచ్చిన చెరుకు అంతా ఎక్కడ పట్టుకెళ్తున్నారు? ఇక్కడ తిరిగి చెరుకు మన భీమసింగును ఇక్కడ కేటుకొప్పాక ఫ్యాక్టరీలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలకి పట్టుకెళ్తున్నారు సార్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు రైతులు పండించారు. ఎందుకంటే చెరుకు మళ్ళీ ఫ్యాక్టరీ గతంలో ఆడింది, ఈ సంవత్సరం కూడా చెరుకు ఆడుతుందని చెప్పి రైతులు ఆశగా చెరుకు, ఎందుకంటే అది వృత్తి, అది జీవనాధారం మాకు ఈ ప్రాంతంలో చెరుకే ప్రధాన పంట. చెరుకే ప్రధాన పంట కాబట్టి మాకు ఈ చెరుకు పండించాం. ఈ ఏడాది పండిస్తే తీరా మోసి ఇప్పుడు ఫ్యాక్టరీని మూసేసిన చెరుకుని ఎండబెట్టుకోలేం కదా సార్. ఎండబెట్టుకులు ఏదో రకంగా కనీసం పెట్టుబడి డబ్బులను వచ్చినట్టు ఏదో దళారులతో కానీ లేకపోతే ఎవరో ఏదో ప్రైవేట్ ఫ్యాక్టరీలకి ఇక్కడి నుంచి మేము తరలిస్తున్నాం, ఇక్కడి నుంచి పంపిస్తున్నాం. ఎందుకంటే ఏ అవకాశం లేదు ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీ చూస్తే మూసేశారు. అలాగే మరి చెరుకును ఎండబెట్టుకోలేం. అలాగే వేలాది రూపాయలు పెట్టుబడులు వేసి, లక్షలాది రూపాయలు పెట్టుబడులు వేసి ఆ చెరుకుని బయటికి తీయకుండా అలగొగ్గిస్తే ఇంకా నష్టం ఇంకా వస్తుందని చెప్పి ఏదో రూపాయి అంతా వస్తుంది, ఎంతో కొంత పోనీ లాభం రాకపోయినా, పోనీ పెట్టుబడి డబ్బులు రాకపోయినా కనీసం ఎంతో కొంత డబ్బులు వస్తుందని ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఈరోజు ఇవ్వాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఈరోజు ఎంత దుర్మార్గం అంటే మేము కళ్ళ కూడా ఊహించలేదు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తారని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కేవలం నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం నిధులు తేపడం వల్ల ఈరోజు ఈ ఫ్యాక్టరీని మూతపడ్డది. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాదాపు ఈ 5 సంవత్సరాలు కూడా, గత 5 సంవత్సరాలు కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు ధర్మశ్రీ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, అక్కడ గుడివాడ అమర్నాథ్ పారిశ్రామికల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వీళ్ళిద్దరూ కలిపి దాదాపు 130 కోట్లు ఒక గ్రాంట్ రూపంగా, అప్రూపంగా కాకుండా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఒక గ్రాంట్ రూపంగా ఆ రోజు 130 కోట్లు తేవడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా ఈ ఫ్యాక్టరీ ఎక్కడ మూతపడకుండా కాపాడుకొచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంన్నరలో, ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా మూతపడిపోయింది. దాదాపు ఈ చోడవరం, మాడుగుల నియోజకవర్గాలు దాదాపు 260 గ్రామాలు, దాదాపు 2,25,000 మంది రైతులు ఈ షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారు సార్. ఇక్కడ ఏంటంటే ప్రధాన పంట చెరుకే సార్. చెరుకే ప్రధాన పంట చెరుకైనప్పుడు ఈ ఫ్యాక్టరీపై ఏకైక పరిశ్రమ ఏదైనా ఉందంటే చోడవరం నియోజకవర్గంలో ఏదైనా ఏకైక పరిశ్రమ ఉందంటే ఒక చోడవరం షుగర్ ఫ్యాక్టరీ సార్. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని మూసారంటే చాలా దుర్మార్గం సార్. ఎందుకంటే గత పాలకవర్గం 2014 పాలకవర్గం అవినీతి వల్ల, అధికారులు ఎండీ స్థాయిలు, కింద స్థాయి అధికారులు నిర్లక్ష్యం వల్ల, అధికారుల అవినీతి వల్ల ఈరోజు ఈ ఫ్యాక్టరీకి పరిస్థితి దాపరించింది సార్. ఈరోజు రైతులు రోడ్డును పడ్డారు సార్. రైతులు అప్పుల పాలు అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో చెరుకు తోలిస్తే దాదాపు 30 కోట్లు బకాయిలు ఉన్నాయి సార్ రైతులకి. 30 కోట్లు బకాయిలు గతంలో 1 సంవత్సరం అవుతుంది సార్ ఇప్పుడు వచ్చి తోలి. సంవత్సరంలో కూడా కనీసం రూపాయి ఇవ్వలేదు. రైతులు అప్పులు చేసి వ్యవసాయం పెట్టుబడి పెట్టి కనీసం ఒక చెరుకు చాలకపోతే వేరే దగ్గర ప్రాంతంలో చెరుకు తెచ్చి ఫ్యాక్టరీ నిలబెట్టాలి, మళ్ళీ ఫ్యాక్టరీ మనం తోలాలని చెప్పి అప్పులు తెచ్చి మరీ తోలేరు సార్. తోలేసిన తర్వాత ఈరోజు కనీసం వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళు ఎవరు పట్టించుకుని లేరు. గతంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఫ్యాక్టరీని ఆదుకుంటాం, ఫ్యాక్టరీకి మళ్ళీ పూర్వం తెస్తాం, రైతులందరూ ఆదుకుంటాం అని హామీ ఇచ్చి ఫ్యాక్టరీని ఆడించడం, ఫ్యాక్టరీ నడపడం కాకుండా పూర్తిగా మూసేశారు సార్. పూర్తిగా మూసేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో, ఎంపీ గారు ఏం చేస్తున్నారో, పాలకులు ఏం చేస్తున్నారో కనీసం రైతులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. రైతులు రోడ్డు మీద పడినా, రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఎందుకు నష్టం అవుతుంది సార్? ఇప్పుడు యాక్చువల్గా రైతులు నాణ్యమైన సరికి పండిస్తున్నారు, నాణ్యమైన చెరుగ్గా మేము రైతులుగా పండించినప్పుడు ఇక్కడ పాలకొండ కానీ, భీమసింగ్ కానీ ప్రైవేట్ ఫ్యాక్టరీలు నడుపుతున్నప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి ఎందుకు నష్టం అవుతుంది సార్ చెప్పండి? మరి అవి షుగర్ ఫ్యాక్టరీలే కదా, అవి చెరుకే కదా పండిస్తారు, చెరుకే కదా కెస్సింగ్ చేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి దూరం నుంచి తోలాలు వాళ్ళు చెరుకు ఫ్యాక్టరీని ఆడిస్తున్నప్పుడు పక్కన రైతులు ఉత్తేజంగా ఇస్తున్నప్పుడు రైతులు ముందుగా చెరుకు ఇస్తూ డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ముందుగా రైతులు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా? చెరుకు తోలిన తర్వాత, పంచదార అమ్మిన తర్వాత డబ్బులు ఇమ్మంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు నష్టం అవుతుంది సార్? కేవలం అధికారులు అవినీతి, కేవలం గత పాలకులు పూర్తిగా పందికొక్కుల్లాగా ఫ్యాక్టరీని దోచుకొని తిన్నారు. కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని
వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని ఎవరైతే అవినీతి పాల్పడ్డారో దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసి రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే ఇది దాదాపు ఇది రైతులు 25,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారు సార్. ఇది ఫ్యాక్టరీ లేకపోతే రోజు నిజంగా రోడ్డును పడ్డారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, లేకపోతే వలసలు పోయే పరిస్థితి వస్తుంది సార్. టన్నుకి ఎంత ఇస్తున్నారండి? గతంలో ఎంత వచ్చేది? ఇప్పుడు టన్నుకి 2,500 అలాగే ఇచ్చేవారు సార్. 2,500 అలాగే ఇచ్చేవారు. ఈరోజు కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా 2,500 ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు పట్టుకెళ్తుంది కూడా 2,600 2,500 ఇస్తున్నారు సార్. అదే కాక గతంలో కూడా 2,400 2,500 అలాగే ఇచ్చేవారు. 2,500 నష్టమే కదా? నష్టమే సార్. రైతుకి నష్టం. రైతుకి గిట్టుబాటు ధర రావాలంటే దాదాపు 3,600 నుంచి 4,000 రూపాయలు చెరుకు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది సార్. ఎందుకంటే లేబర్ ఖర్చు ఎక్కువైపోయింది, అక్కడ పండించే ఖర్చు బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఒక టన్ను బయట తీసుకురావాలి, అన్ని ఉడుపుతో సహా ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా చెరుకు కటింగ్ వచ్చే వరకు కూడా పండించాలంటే దాదాపు టన్నుకు 3,500 నుంచి 3,800 అవుతుంది సార్. అది ఆ రైతుకు 200 300 మిగులుతుంది. టన్ను 4,000 ఇస్తే ఈరోజు దాదాపు ఒక ఎకరాకి 10 పళ్ళు పండితే దాదాపు 20-30 వేలు నష్టం మీద ఈరోజు రైతు పండిస్తున్నాడు. కానీ అలవాటు అయిపోయింది. మళ్ళీ ఏదో ప్రాంతంలో చేసుకోలేడు, ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములు ఏదో చేసుకుందాం, భూములు పాడైపోతాయి, ఏదో మనం ఎక్కడికి పనిలోకి వెళ్ళాక వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళాక ఏదో ఫస్ట్ నుంచి పూర్వం నుంచి అలవాటు అయిపోవడం వల్ల తాతల తండ్రుల దగ్గర నుంచి అలవాటు అయిపోవడం, అలాగే ఏదోలా నష్టమైన లాభమైన ఏదోలాగా అప్పులో తెచ్చి భూమిలో పొట్టలో అమ్ముకొని ఈరోజు వ్యవసాయాన్ని సాగిస్తున్నారు సార్. అలాంటి వ్యవసాయాన్ని సాగిస్తున్న పరిస్థితుల్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే రైతులు ఎక్కడ కూడా చెరుకుని ఎక్కడ ఆపకుండా ఈరోజు కూడా ఫ్యాక్టరీని మూసేస్తారని కూడా రైతులకు ఎవరో తెలియస్తారు. రైతులు ఎవరు ఊహించలేదు బ్యాటరీని మూసేస్తారని. కానీ చూడండి చెరుకు పండించారు, మీరే చూడండి సార్. చెరుకు ఇదంతా చెరుకు ఇలా దాదాపు ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి దాదాపు 1000 టన్నులు వెళ్తుంది ఇక్కడికి. భీమసింగు ఆ ప్రాంతాలకి ప్రైవేట్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి వెళ్తుంది. అలాంటి ఇంత చెరుకుని పండించిన రైతులు ఏమైపోవాలి సార్ ఇప్పుడు? సో మీరు రైతుగా ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? రైతులుగా నేను ఒక రైతు బిడ్డగా, రైతు వ్యవసాయం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. రైతులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. రైతుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఎందుకంటే ఈరోజు రైతు పెట్టుబడి సాయం ఎక్కడా లేదు, పెట్టుబడి కూడా డబ్బులు రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాక్టరీని మళ్ళీ ఆదుకోవాలి. ఎందుకంటే ఏకైక పరిశ్రమ ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా ఈ చోడవరం కానీ మాడుగులు నియోజకవర్గం దాదాపు 250-200 గ్రామాలు కూడా ఈ చెరుకు పైన ఆధారపడి ఉన్నాయి. చెరుకుపై ఆధారపడినప్పుడు ఈ ఏకైక పరిశ్రమ ఏదో ఉందంటే చోడవరం నియోజకవర్గంలో మన షుగర్ ఫ్యాక్టరీ సార్. అలాంటి షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ నడిపించాలి. మళ్ళీ పాలకొండ వెళ్తుంది సార్ ఇదంతా. మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని నడిపించాలి, షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలి. షుగర్ ఫ్యాక్టరీని తెరిచి మళ్ళీ రైతులకి మళ్ళీ పూర్వమే తీసుకురావాలి. గత పేమెంట్లన్నీ బకాయిలన్నీ చెల్లించి మళ్ళీ ఎవరైతే గతంలో అవినీతి పాల్పడ్డారో అధికారులు కానీ గత పాలకవర్గం కానీ ఆ ఫ్యాక్టరీ పాలకవర్గం కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసి పాలకవర్గంపై చర్యలు తీసుకొని రైతును ఆదుకోవాలని. ఎందుకంటే అన్నదాత ఈరోజు ఆకలితో అలమటిస్తున్నాడు కాబట్టి అన్నదాతను ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతుల తరపున మేమందరం కూడా ఆందోళన చేపట్టి కాటాలు కానీ ఫ్యాక్టరీ కానీ ముట్టిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా సరే కళ్ళు తెరిచి ఈ రైతులని ఈ ఫ్యాక్టరీని ఆదుకోవాలని, ఏదో గ్రాంట్ రూపంలో కానీ ఏదో అప్పు రూపం కానీ తెచ్చి మళ్ళీ ఫ్యాక్టరీకి పూర్వవైపు తేవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎన్ని ఎకరాల్లో చెరుకు పంట వేశారు? 5 ఎకరాలు వేసామండి. ఎక్కడ, ఏ ప్రాంతంలో? గోవాడలోనే. సో మరి మీరు పండించిన చెరుకును ఇక్కడ తీసుకొచ్చారు, ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసారు. సో మరి మీరు ఏం చేయబోతున్నారు? అదే పాలకొండ వచ్చి తీసుకెళ్తాడు శంకుల ఫ్యాక్టరీ ఆడు 2,800 ఇస్తున్నాడు. ఆ 2,800కి ఇస్తున్నామండి. అలా లేబర్ మెయింటెనెన్స్ వస్తుంది అంతే. ఏంటంటే బండి అదికి చేసిన కూలీలకు వస్తున్నాయి డబ్బులు. మరి వ్యవసాయం పెట్టబెట్టింది మరి పారేసుకోలేం కదా. మరి మళ్ళీ ఒకేది మళ్ళీ వేస్టే కదా. ఖాళీ చేసుకుంటున్నాం అంతే. 2,800 తక్కువే కదండి? తక్కువేనండి. మరి అందుకే బండి అద్దెకినే చేసిన కూలి వస్తుందండి. రైతుగా మీకు లాభం లేదు. మరి చేతులు తగులుతున్నాయండి. అది ఇంకా వేరే వ్యవసాయం ఏం తెలియదు మీకు? వేరే వ్యవసాయం ఏం తెలియదు. వరిసేన ఎట్టుకోవడం లేకపోతే ఇదే అంతే. 2 పంట అట్లా ఇక్కడ. అంటే మరి ఈ సంవత్సరం అంతా చెరుకు పండించారు, దీని మీద వచ్చిన ఆదాయంతో మీ కుటుంబం పోషిస్తున్నారు? దీంతోనే పోషించాలండి. దీనివల్ల ఉపయోగం ఏం లేదండి ఇప్పుడు మాకు. మరి ఇప్పుడు ఈ గోవాడ ఫ్యాక్టరీకి తెచ్చారు అంటే మీరు గోవాడ ప్రాంత వాసులుగా చక్కెర పరిశ్రమ ఉందని చెరుకు వేసారు. ఇందులో అయితే ఏమన్నారండి, వేసామండి. ఈ సంవత్సరం మళ్ళీ తీసుకోలేదు, పాలకొండ పంపిస్తున్నామండి. అంతేనండి. ఎక్కడ పాలకొండ? శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లా.
మరి గతంలో ఇక్కడ ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు అక్కడికి ఏమన్నా తేడా ఉందా? ఇక్కడ 3,000 ఇచ్చారండి, అక్కడ 3,200 ఇప్పుడు సరికాతే. కానీ ట్రావెలింగ్ అవన్నీ పెట్టుకొని 2,800 ఇస్తున్నాడు మాకు, అతను పెట్టుకోండి నేను. ఓకే. కానీ ఇప్పుడు మీకు తీవ్ర నష్టంలో ఉంది. నష్టమేనండి, రూపాయి మిగలలేదు, ఇంకా చేతులు తగులుతున్నాయి. మరి మీకు ఏం న్యాయం కావాలి? మాకేదైనా బ్యాటరీ తిరిగితే మాకు శుభ్రంగా ఉంటామని అనుకుంటున్నాం. అది మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? మేము 4 ఎకరాలు చెరుకు పండిస్తామండి. ఇది వరకు బాగుండేది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ. ఈ సంవత్సరం మరి నీరడైతే చెరుకు వేయమన్నారు కదా, అలాగని చేసాం. వేస్తే ఈ సంవత్సరం పూర్తిగా ఆపేశారు. ఆపితే మాకు ఏటి చేయాలో అర్థం అవ్వలేదు. మళ్ళీ ఈ ఫ్యాక్టరీ వల్లే పాలకొండకి మాట్లాడి టన్నుకి 2,800 ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇక్కడ పెట్టించి మా చెరుకు తెప్పిస్తున్నారండి. అదండి. మొత్తం ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి చెరుకు వస్తుంది? మాది ముద్దుర్తి అండి, చోడవరం మండలం ముద్దుర్తి గ్రామం అండి. అక్కడ నుండి మేము తీసుకొచ్చాం చెరుకు. ఈ సంవత్సరం అయితే అసలు గిట్టుబాటు ధర కాదండి. దీనివల్ల మాకు చాలా లాస్ అండి చెరుకు పంట. మా ఫ్యాక్టరీ తిరిగితేనే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి, అంతే తప్ప. కానీ అవతల ఫ్యాక్టరీ ఎందుకు మూస్తారు మీ ఫ్యాక్టరీ? ఏమైనా అడిగారా? మేము అడగడానికి పెద్ద పెద్ద నాయకుల చేతుల్లోనే ఇది మూతపడిపోయిందండి. భారీ లాస్లో ఉంది ఫ్యాక్టరీ. ఆ లాస్లో ఉండడం వల్ల ఇంకా ఇంతకుముందు పై అధికారుల దగ్గరికి వెళ్ళి 96 కోట్లు ఎంతో తెచ్చి నేరుడు బాగా తిప్పారండి. ఈ సంవత్సరం పైకి వెళ్ళాం, డబ్బులు రాలేదు అలాగని చెప్పేసి ఇంకా ఆపిస్తారండి. మరి ఇది మూసేస్తే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులకి నష్టమే కదా? చాలా నష్టం అండి. ఇది మూసేస్తే నష్టమే, బతకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ చెరుకు పండిస్తారు? చోడవరం నియోజకవర్గం, అలాగే బుచ్చిపేట, రోలుగుంట అండి. ఈ 3 నియోజకవర్గాల చెరుకు మొత్తం ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుతారండి రైతులు మాత్రం ఖచ్చితంగా. ఎంతమంది ఉంటారు రైతులు మొత్తం మీకు తెలిసి? 1000 మంది రైతులు ఉంటారా? అదే ఎక్కడండి, దగ్గర ఒక 5-6 వేల మంది రైతులు ఇందులో మెంబర్షిప్లు కూడా ఉన్నాయండి. సో మరి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మా ఫ్యాక్టరీ తిరగాలని మేము కోరుకుంటున్నాం అండి. మా ఫ్యాక్టరీ తిరిగితే మళ్ళీ మేము చెరుకేసి మేము కొంచెం అభివృద్ధి చెందగలమండి. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో చెరుకు పంట వేసారు? ఎకరం అండి, ఎకరం వేసారు. ఎకరం వేస్తాం. నేను సంవత్సరానికి 100 టన్నులు కల్పించి 100 టన్నులు వేస్తాను. షుగర్ ఫ్యాక్టరీ, మన షుగర్ ఫ్యాక్టరీకి వేసేవాడిని. ఇప్పుడు తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు డబ్బులు రైతుకి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఏ లేదండి. పెట్టుబడి పెట్టడానికి చేయడానికి ఏమీ లేక ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఉన్నాం అందరూ, రైతు అందరూ చూసి అలా ఎట్లా ఇద్దామంతే. ఇప్పుడు రూపాయి అంతే కదా, ఇప్పుడు రోడ్డు ఎక్కుతాను, రూపాయలు లేకపోతే రోడ్డు ఎక్కలేకపోతున్నాం. ఇప్పుడు ఏం లేదు, సైకిల్ ప్యాచ్ చేద్దాం అంతే, రూపాయి అంతేనా రోడ్డు మీకు అటు చేస్తాడు. ఆ డబ్బులు లేక ఇప్పుడు రైతు ఎలా ఉన్నాడు అంతే, డబ్బులు లేక ఆయన చెప్పినట్టు ఊరే చచ్చిపోతారు కొంతమంది ఏతను పెట్టుకొని. దాన్ని బట్టి ఏదో మీ చెరుకు పండించారు కదా, బండిలో తీసుకొచ్చారు. బండి తీసుకొచ్చి కాగితాలు తెచ్చినానుకో, బండి తీసుకొచ్చి కాగితాలు ఇస్తాను. నా ప్యాన్ నెంబర్ ఉంది షుగర్పేటలోని. మరి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మూసారు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నారు? దానికో మన పాలకొండకి ఇద్దామని తెస్తాను. పాలకొండ, శ్రీకాకుళం. ఇక్కడ నుంచి శ్రీకాకుళం తీసుకెళ్తాను. అంతేకంత ఇస్తారని తోలుతాను. అంది ఎంత ఇస్తారు టన్నుకి? ఏమో 2,500 ఇస్తారు, 2,600 ఇస్తారు, వాళ్ళ ఇష్టం. దాన్ని బట్టి 2,500 మీకు సరిపోతాయా? చాలా అండి. పెట్టుబడి అంటే దాని 4,000 చేస్తేనే మనకి గిట్టుబడి అవుతుందండి రైతుకి. నాకు తగ్గదండి. మీరు ఇదే పంట మీద ఆధారపడి బతుకుతారు? ఇదే ఆధారం మేము బతుకుతానండి. రైతులు అందరూ, మాం కాదు, నానే కాదు, ఈ రైతులందరూ అదే పంట మేము బతుకుతానండి. చెరుకు పండితేనే షుగర్ ఫ్యాక్టరీ నడుతుందండి. నాతిని అర్థం. మీకు తెలుసా షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తున్నట్టు? మాకు తెలియదండి. ఇప్పుడు వచ్చి వాళ్ళు రైతు కోసం వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు చేయలేదు. మరి సడన్ గా మూసారని తెలిసాక మీరు తెచ్చారు. మరి ఇప్పుడు ఎక్కడ శ్రీకాకుళం తీసుకెళ్లాలంటున్నారు, మీకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది కదా? ఖర్చు అయిపోయి చిందే మనం తీసుకోవాలి. ఇంకేం చేయాలి? ప్రైవేట్ ఫ్యాక్టరీ తోలిన తర్వాత వాళ్ళు చిందే తీసుకోవాలి. మనం ఎక్స్ట్రా కావాలంటే కలెత్తారు వాళ్ళు. మన షుగర్ ఫ్యాక్టరీ మనదే ఇవ్వలేదు, పెట్టించుకోలేదు. అతలో పెట్టించుకుంటారు, రేటు ఎలాగుంటుంది? వాళ్ళు పట్టించుకోరు. మరి మీరు ఎంత కష్టపడి సంవత్సరం అంతా పండిస్తారు, ధర రాకపోతే మరి మీ కుటుంబం అంతా ఇదే మీద ఆధారపడి ఉందంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుందండి పరిస్థితి. ఎలాగో ఉంటుందండి. ఎక్కడికైనా పోదామంటే ఇప్పుడు ఎక్కడికైనా ఏదో పని చేద్దామంటే అక్కడికి వెళ్దామంటే అటు రమ్మంతాడు, ఒక రోజు రమ్మంతాడు, పని ఇంకో రోజు రావద్దు అంటాడు. అటు పెడితే పని ఉంటే రమ్మంతాడు, పని లేకపోతే రావద్దు అంటాడు. అటు పడితే రైతు పని ఏం చేయలేము. దాన్ని పెట్టని ఏదో ఆలోచిస్తాను. చిన్న ఏదో పేపర్ ఏదో మీకు ఇంకాడికి ఏదో ఇస్తే
ఆలోచిస్తారు ఫ్యాక్టరీ అలా ఓపెన్ చేయకపోతే పనాదండి. చాలా మంది రైతులు కొంచెం చూస్తారు ఫ్యాక్టరీ కూడా షుగర్ ఫ్యాక్టరీ మీద ఎంతో మంది ఉండిపోండ్రు. ఇప్పుడు అది సో చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో పండించారు ఏంటి? ఎకరన్నర తోట ఇస్తామండి. ఎకరన్నర తోట అయితే 25 టన్నులు తోలేండి. ఆ డబ్బులు రాలేదు, ఇప్పుడు ఒక పైసా కూడా రాలేదు. దాని గురించి మేము డబ్బులు పడతాయి అంటాను కానీ పడడం లేదు, చేయడం లేదు. ఎత్తన అనడమే, వేయడం లేదు. మీరు 25 టన్నులు పండించారు. సో ఇప్పుడు గోవాడ ఇది చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మూసారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు మరి? దాన్ని పాలకొండ పంపుతున్నామండి. పాలకొండ, శ్రీకాకుళం జిల్లా పాలకొండ. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పంపుతాను. మరి ఇక్కడి నుంచి అక్కడికంటే చాలా కష్టం కదండి. కష్టమేనండి, మరి కష్టమైతే తప్పదు కదా. మరి ఎండబెట్టుకుంటాం తోటలో. కెసరోడికి చెరుకు పరంటోడు బెల్లానికి ఆడుతాడండి. ఆయన తీసుకోమంటే మాకు 2000 కావాలా, 1500 కావాలని ఆడంతాడు. ఇంకెందుకు ఇక్కడ రేటు బాగుందనేసి పాలకొండ మేము పంపుతున్నాం అండి. అక్కడ ఎంత ఇస్తున్నారు పాలకొండ? ఆ పాలకొండ ఆడు 2,800 ఇస్తాను అన్నాడు. 2,800 మీకు గిట్టుబాటు అవుతుందా? అవదు, మరి తప్పదు. మేము ఎండబెట్టుకుంటాం ఏంటండి. వచ్చిన కాడికి ఎంతకంత తీసుకోవాలి, తప్పదు కదా. అంటే మీరు సంవత్సరం అంతా కష్టపడి ఈ చెరుకు పండిస్తారు, సరైన గిట్టుబాటు ధర రాకపోతే మరి మీ కుటుంబం అంతా పోషణ దీని మీద ఆధారపడి ఉందా? చెరుకు మీద ఆధారపడి ఉందండి. మరి ఫ్యాక్టరీ ఆగిపోయిన వల్ల మాకు దాన్ని ఏదో మళ్ళీ తిరిగిలాగా మీరు ఏదో పరిష్కారం చేయాలండి. మరి మీకు నష్టమే ఇప్పుడంతా? నష్టమే, బాగా నష్టం. దాన్ని ఏదో మరి ఫ్యాక్టరీ ఏదో అప్పో చేసిన సరే దాన్ని ఫ్యాక్టరీ తిప్పడానికి ప్రయత్నించాలండి. ప్రయత్నించకపోతే రైతులు చాలా మంది మరి రోడ్డు ఎక్కడం అవుతుంది. మొత్తం ఎంతమంది రైతులు ఉంటారు ఈ షుగర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చే వాళ్ళు? ఫ్యాక్టరీకి మన ఫ్యాక్టరీకి దగ్గర ఏ ప్రాంతాల నుంచి వస్తారు ఎక్కువ అండి? మా రాయకాత మండలం, బుచ్చిపాడు మండలం, ఇతల మాడుగుల మండలం, చీడికాడ మండలం, ఇవన్నీ కాటాలన్నీ గోవాడ ఫ్యాక్టరీ మీద అండి. అంటే మొత్తం ఈ ప్రాంతాలన్నీ చెరుకే పండిస్తారు? చెరుకే పండిస్తారండి ఎక్కువ. కొత్తకోటతో సహా ఇక్కడికేనండి, గోవాడ ఫ్యాక్టరీకి. అంటే చెరుకు కాకుండా వేరే పంటలు వేయరా? అంతే, వరి వేసుకుంటారండి. తిన్నాక సరిపడా వరి వేసుకుంటారు, మిగతా తోటలు వేసుకుంటారండి. మాకు తోటలండి తెల్లేవసాం. మాకు రైతుకి కావాల్సిన తోట అండి. తోట వల్లే మాకు కొద్దిగా ఏదైనా డబ్బులు ఏదైనా చూడాలని చేయాలన్నా తోట వల్లనండి. ఈ దాని వల్ల అనుకున్న స్థాయిలో డబ్బులు రాలేదండి మెయిన్ అది ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు శ్రీకాకుళం తరలించేస్తున్నారు ఇక్కడ? శ్రీకాకుళం పంపుతానండి చెరుకు. ఓకే. సో మీరు ఒక రైతుగా మీరు ఎంత కష్టపడ్డారు, సో మీకు ఏం న్యాయం కావాలి? ఏట్లా ఏం కావాలండి, పేట తిరగాలి. మాకు డబ్బులు పేమెంట్ కూడా వేయలేదండి. మాకు పేమెంట్లు మెయిన్ వేయాలండి. కొన్ని వేలు కోట్లు వస్తుందండి ఇప్పుడు రైతులకి, ఒక్క పైసా వేయలేదండి. అలా చూసారుగా ఈ రైతు ఆవేదనను. ఈ చోడవరంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో రైతులంతా కూడా ఇగో మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ ఫ్యాక్టరీ పక్కన ఉన్నటువంటి కాటా దగ్గరికి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి పండించిన చెరుకుతో రైతులంతా కూడా ఈ వే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడంతో దిక్కుతోచని స్థితిలో రైతులంతా కూడా తక్కువ ధర వచ్చినా కూడా పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలకి కొంచెం డబ్బులు అధికంగా వచ్చేటువంటి శ్రీకాకుళం జిల్లాకు ఈ చెరుకునంతా తరలిస్తున్నామని రైతులు చెప్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చోడవరంలో ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపించి రైతులకు న్యాయం చేయాలని వీరంతా కోరుతున్నారు. అలాగే మరోపక్క షుగర్ ఫ్యాక్టరీని ఎవరైతే పాలకులు నిర్వహించారో వారిపై కఠినంగా శిక్షించాలని, ఎందుకంటే వారు చేసిన అవకతవకల వల్లే షుగర్ ఫ్యాక్టరీ నష్టాల బారిన పడిందని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి షుగర్ ఫ్యాక్టరీపై సరైన నిర్ణయం తీసుకొని రైతులకు మేలు చేయాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వద్ద నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.